Good morning, everyone. Welcome back to my channel and welcome back to another video. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. Hope guys you are doing well అనుకుంటున్నా. సో ముచ్చటేమరంటే ఇప్పుడు బేసిక్గా నేను చాలా సార్లు చూసిన స్టార్టింగ్ జిమ్ చేసేటప్పుడు మీద నాకు సరిగ్గా వర్కౌట్ స్ప్లిట్ అనేది తెలియకపోయిండే. అప్పుడు ఒక 5 to 6 months అనేది నార్మల్ గైడెన్స్ లేకపోయి ఉండేదానికి ఏదో ఒకటి క్యాజువల్ వర్కౌట్ అని రోజుకి ఒక మజిల్లు, నెక్స్ట్ రోజు 2 మజిల్లు నార్మల్గా కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోయినా ఒక 6 months అట్లా నాకు ఏం మజిల్లో గ్రోత్ కనపడలేదు, ఏం కనపడలేదు. నెక్స్ట్ అదర్ నేను చూసిన వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూసిన, యూట్యూబ్లో చూసిన, అదర్ ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన అప్పుడు అనేది ఒక వర్కౌట్ స్ప్లిట్ అనేది ఒక 5 months ఇంకా ఫాలో అవుతున్నా. 5 months అయినా లేదులే, ఒక 4 months ఇంకా మళ్ళీ డైట్ అంతేం ఉండదు, హాస్టల్లో ఉంటా కాబట్టి ప్రోటీన్ రోల్ ఒక బాడీ వెయిట్ తగ్గట్టుగా ఇస్తాను. ఇప్పుడు నా వర్కౌట్ స్ప్లిట్ వీక్కి ఏముంటుందో అనేది ఆ సపరేట్. ఇప్పుడు ఏమరా అంటే బిగినర్స్ అనేది ఉంటారు, వాళ్ళు స్టార్టింగ్ జిమ్గానే పోతారు, వాళ్ళకి అక్కడ సరిగ్గా టీచ్ చేసేకి గైడెన్స్ అనేది ఉండలేదు. కొన్ని జిమ్ముల్లో వాళ్ళకి వర్కౌట్ ఏం చేయాలి అనేది అర్థమయ్యలేదు. అందువలన నేను ఇప్పుడు పాయింట్కి ఏమొస్తున్నారా అంటే వీక్కి ఏ మజిల్ అనేది టార్గెట్ చేయాలా, 7 daysలో అనేది ఏమేమి చేయాలా, ఆ మజిల్కి వచ్చేసి ఎన్ని వేరియేషన్లు చేయాలా, ఎన్ని సెట్లు చేయాలా అనేది ఈ వీడియోలో వచ్చేసి మాట్లాడదాం. నాకు మీ నుంచి కావాల్సింది ఏమరా అంటే ఒక సబ్స్క్రైబు, అలాగే లైక్. మీది ఇంకా మీ ఫ్రెండ్స్ అదర్ ఏమన్నా వాళ్ళకి ఇట్లా సఫర్ అవుతుంటే వర్కౌట్ స్ప్లిట్ తెలియదని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు. చేలో ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మన 7 daysలో వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి ఈరోజు చెస్ట్ అనేది ట్రైన్ చేద్దాం. చెస్ట్లో వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయరా అంటే 3 ఉంటాయి. ఫస్ట్ అప్పర్ చెస్ట్ ఒకటి, మిడిల్, లోవర్. ఇప్పుడు ఈ 3 దానికి అనేది బెంచ్ అనేది మ్యాక్సిమం ఉండాలా. మీరు జిమ్లో అనేది ఉంటుంది బెంచ్ అనేది. ఇంకా మీరు నార్మల్గా హోమ్లే చేసేటప్పుడు ఉంటే ఏదో ఒకటి రోడ్ సపోర్ట్ అనేది తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మజిల్కి ఎన్ని వేరియేషన్లు కొట్టాలి, ఎన్ని సెట్లు కొట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ డే అనేది మీరు చెస్ట్ అనేది పెట్టుకోండి. చెస్ట్ పెట్టుకున్న తర్వాత మీరు 3 పార్ట్లని డివైడ్ చేసుకోండి. అప్పరు, మిడిల్, లోయరు. అది డివైడ్ చేసుకున్న తర్వాత మేబీ చాలా మంది వచ్చేసి ఫస్ట్ ఫ్లాట్తోనే ట్రై చేస్తారు చెస్ట్ అనేది. సో నేనైతే ఫ్లాట్ అనేది ఫస్ట్ వద్దంట. మీరు అదర్ మీ ఫ్రెండ్స్ కానీ చూసుకోవచ్చు, ఎవరైనా 1 year 6 months కానీ జిమ్ చేసి ఉంటే వాళ్ళకి లోవరు, మిడిల్ అనేది ఓకే, ఇట్స్ ఫైన్ ఉంటుంది. చెస్ట్ అనేది అప్పర్ అనేది ఎక్కువ ఉండేలేదు. ఎందుకురా అంటే అది నెగ్లెక్ట్ చేస్తారు. నువ్వు ఫ్లాట్ చేసినప్పుడు నీకు లోయర్ చెస్ట్కి అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నువ్వు డిక్లైన్ చేస్తున్నప్పుడు లోయర్ చెస్ట్కి అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నీకు అప్పర్ చెస్ట్కి అనేది ఇన్వాల్వ్మెంటు నీకు మిడిల్, లోయర్ చేసినా కూడా ఉండలేదు. అప్పుడు ఏం చేయాలి రాబాయ్ అంటే నువ్వు అప్పర్ చెస్ట్కి అనేది ఒక సెట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలా. ఇప్పుడు అప్పర్ చెస్ట్కి 4 sets పెట్టుకుంటే మిడిల్ చెస్ట్కి ఒక 3 పెట్టుకోవాలా, లోయర్ చెస్ట్కి 3 or 2, 3నే చూస్ చేసుకోండి. మ్యాక్సిమం 4, 3, 3. ఇంక్లైన్కి వచ్చేసి ఇంకా సేమ్ ప్రతి చెస్ట్కి వచ్చేసి ఒక సెట్లో వచ్చేసి 13 to 15 reps అనేది పెట్టుకోండి మ్యాక్సిమం. దాంట్లోనే మీరు ఫెయిల్యూర్ అనేది ఇచ్చేయాలి. ఇంకా 15 reps వచ్చినాక ఇట్లా పైకి ఎత్తనా కానీ ఇట్లా మిడిల్లో ఆగిపోవాలా, ఇంకా దమ్మని కింద పడిపోవాలి అంతే. ఇంక ఎవరైనా అదర్ వెనకాల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా అది లాగేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంక్లైన్తోనే స్టార్ట్ చేస్తాం. మీరు ఇంక్లైన్తోనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీకు కంఫర్టబుల్గా ఉండేదంటే బార్, డంబుల్ అయితే మీకు సరిగ్గా ఫామ్ వచ్చేలేదు. మీరు బార్ ఎంటీ బార్ అన్న తీసుకోండి, లేకుంటే ఆ సైడ్ ఒక 2.5, ఈ సైడ్ ఒక 2.5 వేసుకోండి. నేను 2.5 వేసుకొని గ్రిప్ ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా కొట్టాలి అనేది చూపిస్తా. చేలో సో ఫస్ట్ మీ జిమ్లో వచ్చేసి ఇట్లా బెంచ్ అనేది చూస్ చేసుకోండి. ఇట్లా నార్మల్ ఇట్లా ఫ్లాట్ బెంచ్ ఒకటి ఉంటుంది, జిమ్లో అనేది ఉంటుంది. పైకి అవ్వడం ఒక దాంట్లో వచ్చేసి మీకు నా కింద ప్లాట్స్ అనేది వచ్చి ఉంటాయి. మీరు 90 degrees అనేది వేసుకోండి. 90 degrees వేసుకున్న తర్వాత ఎంటీ బార్ ఉంటే ఎంటీ బార్, లేకుంటే ప్లేట్స్ ఉంటే మీకు కంఫర్టబుల్ ఏ వెయిట్ అయితే అది వేసుకోండి. ఇట్లా హ్యాండ్ ఇది తమ్ము ఉంది కదా, తమ్ముకి సైడ్ తీసుకొని ఇది అనేది పట్టుకోండి. ఒక 3-4 fingers పెట్టి దాని సైడ్ అనేది పట్టుకోండి. పైకేసి హ్యాండ్ అనేది ఇట్లా కిందకు ఉండదు, ఇట్లా అప్ సైడ్ తీసుకోండి. హ్యాండ్ అప్ సైడ్ తీసుకొని కొంచెం పై జరిగి
మీరు బిల్డింగ్ చేసుకుంటాం కదా ఆతో నుంచి పైకి పైకి ట్రాక్ చేయండి. వన్ పైకి వచ్చిన పైకి స్పీడ్ చేసి పైన అనేది ఒక 2-3 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. ఇది ఎలుగు చేసినప్పుడు ఎట్లా ఉండాలంటే స్ట్రైట్ ఉంటుంది, ఇట్లా ఎల్ షేప్ అనేది ఉండాలి. ఇది ఎలుగు అనేది ఇట్లా సైడ్కి మీకు ఎంత అయితే అంత మ్యాక్సిమం కింద తిప్పండి. పైకి పుష్ చేసేటప్పుడు స్పీడ్ చేసి పైన ఒక 2-3 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి కిందకి నిదానంగా తిప్పండి. మీరు చేసినప్పుడు ఎట్లా రావాలి అంటే మీకు ఇంత పడతా ఉండాలి, కరెక్ట్ ఫామ్లో ఉండాలి. ఇది వచ్చేసి ఫస్ట్ అప్పర్ చెస్ట్కి నేను ఏం చెప్తాను అంటే పైన వచ్చేసి మీకు కొంచెం లేట్గా గ్రోత్ అవుతుంది. దానికి ఒక 4 సెట్స్ అనేవి పెట్టుకోండి. 4 సెట్స్లో సెట్కి 13-15 reps వచ్చేదాకా చూసుకోండి. మ్యాక్సిమం దాంట్లోనే ఫెయిల్ చూపించండి. ఇంట్లోనే అయిపోయినాక 4 సెట్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ ఎట్లా అంటే ఫ్లాట్ నెక్ అనేది ఫుల్ ఫ్లాట్ అనేది వేసుకోండి. ఎట్లా కొట్టాలో చూపిస్తుంది దీనికి. అంతా ఒక 3 ఫింగర్స్ 4 ఫింగర్స్ గ్యాప్ పెట్టుకొని హ్యాండ్ పొజిషన్ అనేది తీసుకొని సేమ్ పోయి దీంట్లో ఏమన్నా అంటే మీరు ఈ కింద ఉంటుంది కదా మీది కడుపు కింద స్టమక్ కింద అనేది కొంచెం పైన ఇది పైకి తీసుకొని ఇది ఎల్బో అనేది 1 2 3 4 5 6 7 స్లోగా మైండ్ మజిల్ కనెక్షన్తో ఫామ్ పడుతుందో లేదో చూసుకోండి. 9 10 11 12 13. ఓకే, మిడిల్ చెస్ట్కి వచ్చేసి ఇది సేమ్ దీనికి 13-15 reps. దీనికి వచ్చేసి 4 సెట్స్ అనేది వద్దు, 3 సెట్స్ అనేది పెట్టుకోండి. మ్యాక్సిమం చాలు. ఇంక్లైన్లో మీకు మిడిల్ చెస్ట్ లోవర్ చెస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దానికి 3 సెట్స్ అనేది పెట్టుకోండి. ఫ్లాట్కి మిడిల్ చెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మంది డిక్లైన్కి లోవర్ చెస్ట్ అనేది పడుతుంది. దేనికి ఎట్లా వేసుకోవడం అంటే ఫుల్ కిందకి ఫ్లాట్ కదా, ఫ్లాట్ కిందకి డౌన్ అనేది తీసేయండి. సేమ్ బార్ తీసుకొని సపోర్ట్ తీసుకొని కిందగానే ఉంది అనుకోండి. సేమ్ మన ఎలుగు బయట అనేది హ్యాండ్ అనేది రైట్ చేసి కింద నింటనే మీ లోవర్ చేసి నింటనే పైకి అండి కంఫర్ట్ 1 పైకి స్పీడ్ చేసి సేమ్ 2-3 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి కింద వెళ్ళాలి. 5 6 7 8 9 10 11 12 13 14. ఇట్లా చేసుకోండి. వెనకాల పడేలేదు పోరా, నీ మగ్గమే కనపడేది పోరా లేదు పో. వర్కౌట్ అయితే అది మన చెస్ట్ వర్కౌట్లో వచ్చేసి ఆ 3 మీకు స్టార్టింగ్లో వచ్చేసి బిగినర్స్ కాబట్టి మీకు ఆ 3 అనేది ఎనఫ్. అప్పరు మిడిల్ లోవర్ అనేది ఇంకా మీరు ఒక 6 months అట్లా చేయండి. దాని తర్వాత మీరు వేరేది అనేది ఎట్లా అంటే వేరేదంటే అదర్ ఇంకా మిషన్లు ఉంటే మిషన్లతో ట్రై చేయండి. లేదంటే ఇంకా మీకు కేబుల్స్ అదర్ ఏంటోనే ఉంటాయి జిమ్లో అనేది, దానితోనే ట్రై చేయండి. మీకు ఫస్ట్ ఒక 6 months అనేది డేకి ఓటే పెట్టుకోండి. మజిల్ అనేది ఓటే పెట్టుకొని 1 డేకి ఒకటి మంచిగా ట్రై చేసుకుంటా ప్రోటీన్ అనేది మ్యాక్సిమం ఇచ్చేయండి. చాలా అనేది మీరు సప్లిమెంట్స్ ఇట్లా ఎక్కువ పెట్టొద్దండి. ఫుడ్ ఇంకానే తీసుకోవడానికి చేయండి. ఎక్కువ సప్లిమెంట్స్కి మీకు 500 నుంచి 600 పెట్టాలా. క్రియేటిన్ మిల్క్కి వే ప్రోటీన్కి అనేది మీరు ఒక డైలీ వచ్చేసి ఒక 5 to 6 తీసుకోవడం మీకు 40 grams ప్రోటీన్ వస్తుంది. ఇంకా అదర్ ఇంట్లో చేసిండే తిన్నాగిన
ఆల్ సెట్ అయిపోతుంది. సో వీడియో అయితే ఇది మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పైననే కామెంట్ చేయండి. ఇంకా అదర్ 6 days ఉంది కదా, దాంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏ మజిల్ పెట్టాలో మీరే చెప్పండి. మీరు పెట్టుకున్నాగినా నేను అనేది ఏ చేయాలో చెప్తా, నెక్స్ట్ వీడియోలోనే పెడతా. ఇంకా ఇలాంటి అదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.